కోసం, ధర్మం కోసం, సమాజం కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ అన్న ఉడత నవీన్. ఆనంద్బాగ్ చౌరస్తాలోని క్లాసిక్ హాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ఉడత నవీన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పత్రికా సమావేశంలో పదే పదే భారతీయ జనతా పార్టీని, పార్టీ నాయకులని, సనాతన హిందూ ధర్మం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన బీఆర్ఎస్ మల్కాజ్గిరి నాయకులు నిరుగొండ జగదీష్ గౌడ్కు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. ఇందులో ఉడత నవీన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ, దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ అని, అటువంటి పార్టీని, పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అయితే మీ నాయకులు, మీరు సరైనోళ్ళైతే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడగొడతారని వ్యాఖ్యానించారు. మా నాయకుడు బండి సంజయ్ గురించి మాట్లాడే అర్హత మీకు అస్సలే లేదు. మీ బాస్ నీ ఫామ్ హౌస్ కి పరిమితం చేసిందే బండి సంజయ్. డబ్బులు ఖర్చు పెట్టి 4 పండుగలు చేసినంత మాత్రాన మీరు గొప్ప హిందువులు కారని హితవు పలికారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అందరికీ మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి రామ్దాస్ ధనరాజ్, జిల్లా కోశాధికారి బాలచందర్ గౌడ్, అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ కిరణ్, వినాయక నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలు తింటే గొప్ప నాయకులు అయిపోతారా మీరు? తింటే ఏమన్నా ఒక పార్టీ అసహనం వ్యక్తం పరిచే ముందు ఆలోచన చేయాలి. అది కూడా ఒక రాజకీయ పార్టీ, అందులో ఉన్న కూడా నాయకులే. వాళ్ళని గౌరవించే కనీస ధర్మం మన రాజ్యాంగం మనకు కల్పించిందన్న. ఇట్లా అనగరికంగా మాట్లాడుకుంటూ పోతుంటే అసలు ఏ రకంగా సమాజంలో పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచించండి. మీరు ముఖ్యంగా మీరు 1300 గజాల విషయంలో ఏదైతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని నిజంగా ఎవరో ఇప్పటివరకు మాకు తెలియదు. మరి ఎవరు మీకు మీ పేపర్ మీద ఆ పోస్టర్ తయారు చేశారు, ఎవరు ఇన్స్టాగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఎమ్మెల్యే గారి గురించి ఎవరు అట్లా ప్రచారం చేస్తారో మాకైతే నిజంగా తెలియదు. నిజంగానా ఇదే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు కొత్త కాదు, ఇదే మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ నాయకులకు కొత్త కాదు. వాళ్లకు మాకు అందరికి కూడా పరిచయాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా మల్కాజ్గిరిలో మంచి వాతావరణం ఉంది. ఎలక్షన్ల మూమెంట్లో మనం రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్ల కోసం కొట్లాడతాం. తర్వాత అన్న తమ్ముడు అనే ఒక రిలేషన్ మన దగ్గర ఉంది. మరి అన్ని మర్చిపోయినావా అన్న? ఒక్కటేసారి ఎలక్షన్లు రానున్న కాలంలో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మరి మీ పార్టీ అధిష్టానం మీకేమైనా చిన్న చూపు చూస్తుందా? మీ ఎమ్మెల్యే గారికి మీకేమైనా భేదాభిప్రాయాలు వచ్చినాయా? మరి ఎందుకని ఇట్లా మాట్లాడడం మాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్న జగదీష్ అన్న గారు భారతీయ జనతా పార్టీ నాయకులని అరే దొంగల్లారా అని అన్నప్పుడు మీకు ఏ రకంగా రేపు పొద్దుగాల మీకు మర్యాద ఇవ్వాలన్న మేము? అంటే భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకొని మేము దొంగలం అయితే మేము గమనుకోవాలా మీరు ఆ మాట అంటే? నిజంగా భారతీయ జనతా పార్టీ దొంగలైతే, అంత శుద్ధపూసలు బీఆర్ఎస్ నాయకులు అయితే మరి ఎందుకన్నా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు? 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. మరి ఎందుకు మీ ప్రజలు దూరం పెట్టారు? ఏదైనా వర్షాకాలంలో పోయినసారి ఏదో అమౌంట్ 10,000 నిజంగా ఆ 10,000ల్లో సగం నొక్కి సగం ఇచ్చింది మీరే కదన్నా. ప్రజల చేత చీగొట్టించుకుంది మీరే కదన్నా. పోయినసారి ఎలక్షన్లో ఓడిపోయింది మీరే కదన్నా. ప్రజలతో మీరు చీగొట్టుకొని దూరం పోయినాక ఇయ్యాల వచ్చి నీతులు మాట్లాడి ఏదో రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని మీరు ఏదో దుమ్మెత్తి పూసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి ఒరిగేది ఏం లేదు. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో అత్యధిక యువత మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఏడున్నారన్నా? ఉన్న ఒక్క తెలంగాణలో లింగులింగం అనుకుంటా ఒక్క తెలంగాణలో ఉంటే కూడా ఊసిపోయిందన్న. ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. మీరు తెలంగాణలో ఏం పీక్ పడేయలేక ఢిల్లీలో పోయి ఏదో పీక్ పడేద్దాం అనుకున్నారు. మీరు మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. ఈ దొంగలు తెలంగాణలో ఏం చేయలేరు. తెలంగాణ అప్పుల కుప్పలు చేసి ఇవాళ ప్రజల మీద భారం పెట్టారు. వీళ్ళు భారతదేశం దగ్గరికి పోతే మొత్తం దేశాన్ని అన్యాయం చేస్తారని చెప్పి ప్రజలు మీ గురించి తెలుసుకొని ముందే మిమ్మల్ని దూరం పెట్టారు. అటువంటి పార్టీ అన్న మీది. మీరు ఏ పార్టీలో ఉన్నారో ముందు మీరు తెలుసుకోండి. మీ పార్టీలో ఏది మీ సిద్ధాంతాలు మీరు తెలుసుకోండి. సిద్ధాంతపరంగా హిందూ ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నాయకులు పట్టుకొని మీరు దొంగల్లారా, అరే తురే కబర్దార్ ఎవరినన్నా నువ్వు బెదిరిస్తున్నావు. నువ్వు మల్కాజ్గిరి ప్రాంతంలో నువ్వు మాకు పెద్ద ఉండొచ్చు, అంతేగాని పార్టీ కన్నా పెద్ద నువ్వు కాదన్నా. మా పార్టీ నాయకుల కన్నా పెద్ద నువ్వు కాదు. బండి సంజయ్ గారిని మీరు విమర్శిస్తారన్న? మీరు బండి సంజయ్ గారి గురించి ఒక్కసారి ఫామ్ హౌస్లో అనుకున్న మీ కేసీఆర్ని లేపడగన్న మా బండి సంజయ్ గురించి ఉలిక్కి పడతాడు. గద్దెలు దించింది ఎవరైతే శవాల కుప్పల మీదకి వెళ్ళిపోయి గద్దెనెక్కిండో మీ కేసీఆర్ మొత్తం మా బండి సంజయ్ గారి నాయకత్వంలో గద్దెని ఇట్లా కదిలించిందన్న. ఫామ్ హౌస్కి పరిమితం చేసింది మా బండి సంజయ్ గారు. ఆయన గురించి మాట్లాడే అర్థం మీకు ఎక్కడదన్నా?
మీకు ఎక్కడిది మీకు అర్హత? మీ స్థాయి ఏంది? మీ మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ మీ స్థాయి మీరు బండి సంజయ్ మా కేంద్ర మంత్రివర్యుల గురించి మాట్లాడతారన్న మీరు? మేము పడుతూ ఊకోవాలి, మా నాయకత్వం అన్నా ఊకోవాలి, మా బీజేపీ నాయకులను అన్నా ఊకోవాలి, మా సనాతన ధర్మం జోలికి వచ్చినా మేము ఊకోవాలి అన్న. 24 గంటలు ఇంటూ 7 అన్న. ప్రతిరోజు ఎక్కడ మన మల్కాజ్గిరి కాదన్నా, సిటీలో ఎక్కడ ఏ దేవాలయానికి ఆపద వచ్చినా, ఏ మహిళకు ఆపద వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా హిందూ ధర్మం కోసం కొట్లాడేది 24 గంటలు మేమన్నా మేము కొట్లాడతాం. మీరు మా గురించి మాట్లాడతారా అన్న? రూపాయి ఖర్చు పెట్టారు ఎవరైనా చూస్తే నువ్వు ఏడవనుకొని చూసినావన్నా? మేము రూపాయి ఖర్చు పెట్టింది అరే సంవత్సరంలో 20 ప్రోగ్రాంలు చేశాను వీర్ భారతి సేన నుంచి మేము మా టీం అంతా కలిసి. అవన్నీ ఎన్ని చేతే అన్న? సంపాదించిన 10 రూపాయల సగం మేము ధర్మం కోసం ఖర్చు పెడతామన్నా. మా గురించి అన్న మీరు మాట్లాడేది. మీరు మాట్లాడినప్పుడు సెంట్రలైజ్ చేసి మాట్లాడొద్దు జగదీష్ అన్న. నిజంగా మీకు పార్టీకి ఇబ్బంది కలిగిందేమో నేను కాదంటలేను, మీకు ఇబ్బంది కలిగించిందేమో కాదంటలేను, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ పరిచయమే. ఒక్క ఫోను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ తప్పు చేసిన అనుకో, ఒక ఫోన్ నవీన్ ఏం తమ్మి ఇట్లా చేసామని చెప్తే నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండే వచ్చి. అంతేగాని మైకులు 4 ముంగటున్నాయి కదా, నేను మున్సిపల్ ఆఫీస్ ముంగటున్నా కదా, బీజేపీలు దొరికిరు కదా అని చెప్పి సెంట్రలైజ్ చేసి మొత్తం బీజేపీ పార్టీనే తప్పు పడదామంటే మాత్రం ఖబర్దారని మేము కూడా చెప్తున్నాం అన్న. మీరు అన్నారు కదా అన్న, లాస్ట్గా ఒక మాట చెప్తాను నేను. మల్కాజ్గిరిలో ఒక్క కార్పొరేటర్ గెలవలే అని అన్నారు కదా, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మొత్తం ఇదే మల్కాజ్గిరి మేయర్ సీట్లు కూడా సొంతం చేసుకునే పార్టీ కాషాయ జెండా. ఖచ్చితంగా మేయర్ కాషాయ రంగు ఎగురుతుంది, మేయర్ సొంతం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మల్కాజ్గిరి అసెంబ్లీలో 9 ఉండే, ఇప్పుడు 16 అయినాయి. మీరు సగం గెలిచి చూపించన్నా, నేను కూడా మాట్లాడతాను మీ ముంగట. అప్పుడు సగం గెలిచి చూపించి నీకు ఛాలెంజ్ వదిలిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు, భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆదరణ ముందు, భారతీయ జనతా పార్టీ ప్రజలు పడుతున్న బ్రహ్మరథం ముందు బీఆర్ఎస్ ఎప్పుడో కొట్టుకపోయింది. వీఆర్ మీకు మాకు మీరు పోటీ కాదని మేము అనుకుంటున్నామన్నా. అసలు మీ గురించి మాట్లాడడం కూడా వేస్టే. కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా పార్టీని, మా సనాతన ధర్మాన్ని అన్నింటినీ మీరు పాయింట్ చేశారు కాబట్టి మీకు కౌంటర్ ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న నా సాటి భారతీయ జనతా పార్టీ నాయకులకు మరియు బీజేవైఎం నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాత. జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని మాట్లాడడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉడత నవీన్ గారి యొక్క అధ్యక్షతన. ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఈరోజు ఎందుకు స్పందిస్తున్నా అంటే, శవాల మీద పేలాలు ఏరుకునే మీరు, అర్థమవుతుందా? శవాల మీద పేలాలు ఏరుకునే మీరు లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ముందు వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వము బాధితునికి ఇవ్వమని చెప్తే 5,000 వంచుకున్న మీరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త గురించి మాట్లాడుతున్నారు. మీరు సాయంత్రం అయితే మందు తాగుతుందని తెలిసి నాకు, కానీ ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇచ్చే ముందు కూడా మందు తాగిరని చెప్పేసి మీ మాటలలో తెలుస్తుంది. ఇదేనా సంస్కారం? ఇదేనా సభ్యత? ఇక్కడున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ కార్యకర్తలను ఇదే విధంగానా మీరు, ఈ విధంగానా మీరు, ఏ విధంగా మీరు నేర్పిస్తున్నారు? సిగ్గుపడాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా కదా మీ మీద దాడి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ సంఘీభావం వ్యక్తం చేశారు. మీకు నిన్నగాక మొన్న జరిగిన దాడిలో కూడా పార్టీలను పక్కన పెట్టినాము, మల్కాజ్గిరి స్థానికుడి పైన దాడి జరిగిందని చెప్పేసి మర్చిపోయినావా? భారతీయ జనతా పార్టీ నాయకులు దొంగల? దేనికి దొంగలు? పండుగలు చేస్తే మల్కాజ్గిరిలో మీ తప్ప ఎవరు చేయడా? అంటే మీ సొంత ఖర్చులు పెట్టుకొని మీ ఫ్లెక్సీలు వేసుకుంటే ఇక మీరు పండుగలు చేసుకున్నట్టే, లేకపోతే మల్కాజ్గిరిలో పండుగలు అనేదే జరిగాయా? సనాతన ధర్మం జోలిక, సనాతన ధర్మం అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ 500 సంవత్సరాలు ఏం బీకిరయా వల్ల గతంలో ఉన్న ప్రభుత్వాలు? రామ మందిర నిర్మాణం ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసింది. భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. అది భారతీయ జనతా పార్టీ కనుక అది దాని యొక్క సిద్ధాంతం, కమిట్మెంట్. సిగ్గుపడాలి. ఇన్ని రోజులు ఎప్పుడు కలిసినా అన్నాన్ని పిలుచుకునే మర్యాదను కోల్పోయినావన్నా ఈరోజు నువ్వు. ఓ కార్యకర్తగా ఆవేదనతో మాట్లాడుతున్నా. చీమ చిట్టుకుమన్నా కానీ ఏదైనా సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ కుటుంబానికి ఇబ్బంది పడితే అది రాత్రి అనగా పగలనగా పరిగెత్తుతామనా? తెలియదా మీకు? ఇదే పరిస్థితి చెప్తున్నా. గతంలో మీరు ఏవైతే మీ పైన దాడులు జరిగినాయో రాబోయే రోజులలో ఇదే విధంగా మీరు భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల ఇదే కించపరిచి మాట్లాడుతారు కదా. రేపు జరిగినప్పుడు మీ మీద ఇదే విధంగా దాడులు జరిగితే ఎవరు స్పందించడు మీ గురించి. మీ వ్యవహారశాల ఎర్రమైపోయింది మీది. శరీరం పెరిగితే కాదనా ఆలోచన, బుద్ధి పెరగాలి. 10 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలు కార్పొరేటర్ ఉన్నావు.
రాబోయే తరానికి నువ్వు ఏ విధంగా ఆదర్శంగా నిలబడతావు నువ్వు? బాధతో చెప్తున్నాం. ఈ రోజున ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక బండి సంజయ్తో మాట్లాడి మీరు మాట్లాడదా అరే తుడేనా అరే తుడే కొడతావు? ఏ రోజైనా మీ ముంగర మేము ఆ విధంగా పదయాలు మాట్లాడమా? నీ ఎన్నుకున్న కార్యకర్తలను కూడా అడుగు, నువ్వు ప్రెస్ మీట్ లో కనబడుతున్నావు కదా, ఏ రోజన్నా కనబడగా అన్నా నమస్తే అన్నా జై శ్రీరామ్ అంటాం. సిగ్గుపడు, ఇప్పటికైనా నువ్వు మాట్లాడే మాటలు తప్పు మాట్లాడినా అని చెప్పేసి బహిరంగంగా వచ్చి నేను మాట్లాడినట్టు. అరే నీ పర్సన్ ఉంటే వాని పేరు తీసి మాట్లాడు, నీకు బాధ అనిపిస్తే వాని పేరు తీసి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు ఎవరు పెట్టిండో ఏం చేసిండో అని చెప్పేసి అది వదిలేసేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్షలాది కోట్లాది మంది ఒక్కటా రెండా 4 లక్షల మేరతో గెలిపించిరా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేంద్రన్ అని. రక్తం మరిగిపోతుంది, స్థానికులు అయిపోయినామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతామని ఆశిస్తూ భారత్ మాతాకి జై. వేరే ముచ్చట ఎందుకు మాట్లాడతారు భాయ్ సాబ్? మీరు ఏం ముచ్చట మాట్లాడతారు? మీరు మా బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు. మీరు మీ అవకాదేంది, నువ్వేంది, నీ అవకాదేంది మాట్లాడి నీకు? నీ ఎమ్మెల్యేని అట్లానే ఎమ్మెల్యే అని పిలుస్తావా, రాజశేఖర్ రెడ్డి అని పిలుస్తావా? అట్లానే మరి నువ్వు మేము కూడా పిలుస్తాం, అట్లానే రాజశేఖర్ రెడ్డి అనే పిలుస్తాము. గారు గీరు మర్చిపోతాం. మళ్ళా నువ్వు ఎక్స్ కార్పొరేటర్ లెక్కనే ఉండు. ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము ఊరుకునేటోళ్ళం కాదు. బీజేవైఎం నాయకులు మాత్రం ఊరుకునేటోళ్ళం కాదు. బీజేపీ నాయకులు మమ్మల్ని ఎంత కంట్రోల్ చేస్తారో మాకు తెలుసు, కానీ మేము మాత్రం ఊరుకునేటోళ్ళం అయితే కాదు. జర నోరు సంలాయించుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేదంటే మేము పద్ధతి తప్పాల్సి వస్తుంది. జర చూసి మాట్లాడండి జగదీష్ గౌడ్ గారు. అట్లనే మీరు ఏం మాట్లాడారు, దళిత బంధు మాట్లాడారు. ఈ ప్రోగ్రాం మన హిందూ ధర్మం కోసం మేము ఎన్ని ప్రోగ్రాంలు చేసినాము, ఎన్ని గణము ఖర్చు పెట్టినాం. అరే మీకు పైసలుండి ఖర్చు పెట్టారు భయ్, మేము కూడా ఖర్చు పెట్టినాము. అయ్యప్ప పూజలకు ఖర్చు పెట్టినాము, అమ్మవారి జాతరకు ఖర్చు పెట్టినాము. మా అన్న ఏమంటారు నవరాత్రులు చేస్తాడు, మా శివరాత్రి చేస్తాడు మా అన్న. మేము గణేషుని పెడతాము. ఇవన్నీ కనబడలేవా? నువ్వు ఖాళీని ఇంటి దగ్గర కూర్చొని అందరిని పిలిపించుకొని షోపుటప్ చేసి బ్యానర్లు వేయగానే సరిపోతుంది పైసా. అవన్నీ నడవయిడా. రాజకీయం మీ ఇంట్లో పెట్టుకో. మీ ఇంటి చరిత్ర మల్కాజ్గిరి మొత్తానికి తెలుసు, అన్ని న్యూస్ ఛానళ్ళకు కూడా తెలుసు. చూసి మాట్లాడితే మంచిగా ఉంటుంది బైసాబ్. మీరు జర నోరు సంలాయించుకొని మాట్లాడండి. జై శ్రీరామ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.